హాయ్ అండి, అందరు నమస్కారం. సినిమా పేజ్ ఛానల్కు స్వాగతం. సో ఈరోజు సినిమా అప్డేట్ విషయానికి వస్తే, రాజమౌళి, మహేష్ బాబు వీళ్ళ కాంబోలో వస్తున్న సినిమా SS-29. ఇది మనకు తెలిసిన విషయం అనమాట. ఇది చాలా గోప్యతగా, చాలా సీక్రెట్గా, అంటే భారీ బడ్జెట్తో ఇంటర్నేషనల్ లెవెల్ అనమాట. ప్యాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమా చిత్రీకరిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ సినిమా నుంచి ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ మన హైదరాబాద్లోనే చిత్రీకరించబోతున్నారనమాట. సో ఈ సినిమా కోసమని ప్రత్యేకంగా ఒక సెట్ అయితే వేశారు. ఆ సెట్లోనే దాదాపు ఆ సెట్ విలువ దాదాపు 50 కోట్లు, 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఆ సెట్ నిర్మాణం కోసము ఇంత డబ్బు అయితే ఖర్చు పెడుతున్నారనమాట. ఖర్చు పెట్టి ఈ సెట్లోనే సినిమా అయితే నెక్స్ట్ షెడ్యూల్ అది తీయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్గా మహేష్ బాబు చెప్పాలంటే, మహేష్ బాబు అంటేనే మన టాలీవుడ్లో ఒక మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. మన టాలీవుడ్లోనే కాదు, ఒక ఇండియా వైడ్గా చూసుకున్నా ఒక బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలో కలుపుకున్నా కూడా మహేష్ బాబుకు ఒక గుర్తింపు అయితే ఉందన్నమాట. అంటే ఒక హ్యాండ్సమ్ హీరో, మన తెలుగు నుంచి ఒక హ్యాండ్సమ్ హీరో. అది అంటే దేశం వ్యాప్తంగా కూడా ఆయనకు ఒక హ్యాండ్సమ్ హీరో అనేసి ఒక గుర్తింపు ఉంది. కాకపోతే ఆయన రేంజ్కి, ఆయన ఫాలోయింగ్కి ఈ పాటికి కనీసం ఒక 4-5 పాన్ ఇండియా సినిమాలు అయితే చేసి ఉండాలి. కాకపోతే ఎందుకు చేయలేదు, అది ఎందుకు జరగలేదు. కాకపోతే ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్, ఇది భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ అయితే తెరకెక్కిస్తున్న సంగతి అయితే మనకు తెలుసు. సో ఈ సినిమా గురించి అంటే ఇంతకుముందు కెన్యా షెడ్యూల్ అని ఒకటి ప్రకటించారనమాట. కెన్యాలో ఈ షెడ్యూల్ను ఒకటి ప్లాన్ చేశారు. అక్కడైతే ఒక అడవుల్లో, అంటే ఈ సినిమా షూటింగ్ సంబంధించిన, అంటే ఈ లొకేషన్ కొన్ని సీన్లకు సంబంధించిన విషయాలు కెన్యా అడవుల్లో మాత్రమే తీయాలి అనే విధంగా ఒక సీన్ ఉండేదన్నమాట. సో కాకపోతే కెన్యా ప్రభుత్వం అక్కడ కెన్యాలో షూటింగ్ చేయటకు అది పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే అక్కడ భద్రతా కారణాలు చాలా కట్టుదిట్టంగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే అక్కడ కొంచెం టెర్రరిస్ట్ సంథింగ్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి అక్కడైతే పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. కాబట్టి అంతకుముందే ఇంకా సౌత్ ఆఫ్రికా, ఇలాంటి ఒడిస్సా, కర్ణాటక ఇలాంటి లొకేషన్లో అయితే చిత్రీకరణ జరిగిన తర్వాత లాస్ట్ షెడ్యూల్ అయితే ఒడిశాలో జరిగిందనమాట. ఒడిశాలో జరిగిన తర్వాత ఇంకా కెన్యా టూర్ అని అనుకున్నారు. కెన్యాలో అక్కడ పర్మిషన్లు దొరకనప్పటికీ, కాబట్టి ఆ షెడ్యూల్ క్యాన్సిల్ చేశారు. సో ఇప్పుడు చేయబోయే షూటింగ్ హైదరాబాద్లో అనమాట. హైదరాబాద్లో అయితే ఇది వారణాసి సెట్ అనమాట. ఒక వారణాసి సెట్ని వేస్తున్నారు దాదాపు 40 నుంచి 50 కోట్లతో. సో ఆ సెట్ అయితే యాక్చువల్గా ఒక గ్రీన్ మ్యాట్తో వేస్తున్నారు అనమాట. అంటే ఈ వారణాసి సెట్ అనేది కంప్లీట్గా ఫిజికల్గా ఆ సెట్ అయితే ఉండదన్నమాట. సో కొంతవరకు మాత్రమే ఉంటుంది. కొంతవరకు ఈ వారణాసిలో కావాల్సిన ఒక ముఖ్యమైన కొన్ని ఆర్కిటెక్చర్స్ కావచ్చు, ఆ బిల్డింగ్స్ కావచ్చు, అవి కొంతవరకే ఉంటాయి. మిగతావన్నీ చుట్టూరా ఒక ఆ సెట్లోనే గ్రీన్ మ్యాట్తో కవర్ చేస్తారనమాట. ఆ గ్రీన్ మ్యాట్ వలన మనకు కావాల్సిన ఏదైనా కావచ్చు, మనకి కావాల్సింది అక్కడ సృష్టించవచ్చు. విఎఫ్ఎక్స్ ద్వారా దాని ద్వారా మనం ఆ వారణాసి సెట్ అనేది అద్భుతంగా మనం ఒక గ్రాఫిక్స్ ద్వారా చేయొచ్చు అనమాట. సో అలాంటి సెట్ని దాదాపు 40 నుంచి 50 కోట్ల వ్యయంతో ఇక్కడ హైదరాబాద్లోనే నిర్మిస్తున్నారనమాట. సో ఈ సినిమా నుంచి యాక్చువల్గా ఇంతవరకు ఒక అఫీషియల్గా ఒక పోస్టర్ కూడా విడుదల కాలేదన్నమాట. ఎందుకంటే రాజమౌళి సినిమాలంటే ఇలానే ఉంటుందన్నమాట. కనీసం ఒక పూజా కార్యక్రమంలో మాత్రమే అది ఒక చిన్న బిట్ ఏమో అది బయట వచ్చింది. అంతకుముంచి ఇంతవరకు ఒక చిన్న అఫీషియల్గా అనమాట. అన్అఫీషియల్గా అయితే కొన్ని వచ్చాయన్నమాట. అంటే ఒడిశాలో షూట్ జరిగినప్పుడు ఆ చిన్న ఫుటేజ్ వచ్చింది. ఇంకొక చోట ఒక జిమ్లో మహేష్ బాబు జిమ్ చేస్తున్నట్టుగా అదొక చిన్న ఫోటో, అంటే ఒక చిన్న వీడియో అది బయట వచ్చింది. కాకపోతే అంటే అఫీషియల్గా రాజమౌళి ద్వారా నుంచి ఒక అఫీషియల్ లుక్ మహేష్ బాబు ఇలా ఉంటాడు, అంటే ఈ సినిమా కోసం మహేష్ బాబు లుక్ కూడా భయంకరంగా అంత అద్భుతంగా ఒక వేరే లెవెల్ అనమాట. ఇంతవరకు చూడని లుక్లో మహేష్ బాబు ఉన్నారనమాట. కాకపోతే అఫీషియల్గా మాత్రం ఇది ఇంతవరకు రిలీజ్ చేయలేదు. సో అంత కట్టుదిట్టంగా ఈ సినిమాని అయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఈ సినిమాలో అంటే ఇంకా హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా కూడా గ్లోబల్గా మంచి ఇమేజ్ ఉన్న హీరోయిన్ అనమాట. మన బాలీవుడ్ అయినా కాబట్టి హాలీవుడ్లోనే మ్యారేజ్ చేసుకొని, అక్కడ ఒక ఆర్టిస్ట్ మ్యారేజ్ చేసుకొని ఆమె హాలీవుడ్లోనే సినిమాలు చేస్తుందన్నమాట. కాబట్టి ఇంకా మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలు కలిసి ఈ సినిమాలో నటించడం జరుగుతుందన్నమాట. సో ఈ సినిమా సెట్ అంటే ఈ మొదటి లుక్ అనేది, ఈ సినిమా గురించి ఒక మొదటి లుక్ గురించి ఇంతవరకు అయితే ఎక్కడ కానీ అఫీషియల్గా లేదు. కాకపోతే నెక్స్ట్ ఆగస్టు గారి బర్త్డే అనమాట. ఆ బర్త్డే రోజైనా కనీసం ఒక చిన్న పోస్టర్ అయినా రిలీజ్ చేస్తారేమో అని అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనమాట. ఖచ్చితంగా మహేష్ బాబు బర్త్డేటప్పటికి ఒక చిన్న పోస్టర్ అయినా, ఒక చిన్న గ్లిమ్స్ అయినా ఖచ్చితంగా వదలాల్సిందే. వదలకపోతే ఇంకా అభిమానులు అయితే ఖచ్చితంగా ఊరుకోరు. ఆ విషయం రాజమౌళికి కూడా తెలిసే ఉండొచ్చు. కాబట్టి ఇంకా ఆ బర్త్డే రోజు ఖచ్చితంగా ఒక అఫీషియల్గా ఏదో ఒక మహేష్ బాబు గారి లుక్కో, లేకుంటే ఒక చిన్న గ్లిమ్సో ఏదో ఒకటి అఫీషియల్గా మన ముందుకు వస్తుందని అంటే అభిమానులు అయితే ఆతృతగా
ఎదురు చూడడం జరుగుతుందన్నమాట. సో ఈ సినిమా రిలీజ్ డేట్ అయితే ఇంకా 2027 అనుకుంటున్నారు. అంటే ఇది 2 పార్ట్లుగా నడుస్తుందన్నమాట. 2 పార్ట్లు అయితే ఫస్ట్ పార్ట్ 2027 అనేసి, ఇంకా సెకండ్ పార్ట్ 2029 అని అనుకుంటున్నారు. కానీ ఇది అఫీషియల్గా కూడా అదే జస్ట్ ఒక డేట్ అయితే లాక్ చేశారు. కానీ ఆయన సినిమాలు ఎలా ఉంటాయి మనందరికీ తెలిసిందే. చెప్పిన డేట్కి చెప్పిన టైంకి, అంటే ఆయన చేసే స్టైల్ అలాంటిది అనమాట. చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈ డేట్స్ అయితే ఇచ్చారు, చూడాలి. అంతవరకు మనం వెయిట్ చేసి చూడాలి. కానీ ఇప్పుడు మాత్రానికి ఆగస్టు 9వ తేదీ మాత్రం మహేష్ బాబు బర్త్డే రోజు ఖచ్చితంగా ఒక చిన్న గ్లిమ్స్ అయినా, లేకపోతే చిన్న ఒక ఫోటో, అంటే ఒక ఇమేజ్ అయినా సినిమాకి సంబంధించి అఫీషియల్గా రిలీజ్ చేస్తారని ఆశిద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నమస్తే.